అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి బాలరాముని ప్రతిష్ఠ జరిగిందంటే దానికి మీడియా ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంతో కీలకమైందని ముక్కాముల పీఠాధిపతి శ్రీధర్ స్వామీజీ అన్నారు. భీమవరం 2 టౌన్ ఆదర్శనగర్ బస్తీ హిందూ సమ్మేళనం ఆదివారం యూత్ కల్చర్ క్లబ్ లో ఘనంగా జరిగింది. హిందూ సమ్మేళనం అధ్యక్షులు పెన్మస రామ్మోహన్ వర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీధర్ స్వామీజీ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆధ్యాత్మిక ప్రవచనం గావించారు. హిందూ ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రధాన వక్తగా అమలాపురం నుండి విచ్చేసిన ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ్ సంపర్క ప్రముఖ్ బల్సు జగదీష్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా వాడవాడలా హిందూ సమ్మేళనాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అధ్యక్షులు పెన్మస రామ్మోహన్ వర్మ మాట్లాడుతూ హిందూ సమ్మేళనాన్ని పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామని ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని అనుసరించి ముందుకు వెళ్లాలని అన్నారు. మహిళా వక్త పెనుమత్స భవానీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దండు బాపిరాజు, కలిదిండి సత్యసూర్య ప్రసాదరాజు, నిర్వహణ సమితి సభ్యులతో పాటు హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాలనాగ త్రిపుర సుందరి అమ్మవారి దివ్యానుగ్రహంతో, భీమవరం మా ఊళ్ళమ్మ తల్లి అనుగ్రహంతో, గురుపూడి సోమేశ్వర స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈరోజు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల మహోత్సవం శుభ సందర్భంగా హిందూ బంధువులందరూ కూడా మనం కలవడం జరిగింది. ఈరోజు ఈ మాత్రంగా హైందవం నిలిచి ఉందంటే, దేవాలయాల అభివృద్ధి ప్రదంలో ఉన్నాయి అంటే, అదేవిధంగా మరి అయోధ్యలో బాలరాముడు కొలువు తీరాడంటే ప్రధాన కారణం మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, అదేవిధంగా దానితో సమానంగా పోరాడినటువంటిది ఆర్ఎస్ఎస్. ఎందుకంటే మీడియాకి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాను అంటే, యథార్థాన్ని యథాతథంగా ప్రజలకు అందించబట్టే, ప్రజలలో ఒక అద్భుతమైనటువంటి చైతన్యం రాబట్టే, రామమందిరం అవసరం తెలియబట్టే ఈరోజు మనం శ్రీరామచంద్రమూర్తిని మనం స్థాపించుకోగలిగాం. అదేవిధంగా ఇక ఆర్ఎస్ఎస్ ఎంత కృషి చేశారంటే, వాళ్ళకి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము. అంత కృషి చేశారు, చేస్తున్నారు. ఈ సందర్భంలో అమ్మవారు లభించింది, మహావిద్యను ప్రసాదించింది. మామూలు మహావిద్య కాదు, అమ్మే స్వయంగా ప్రసాదిస్తే ఎంత అద్భుతమైన మహావిద్య వచ్చి ఉంటుందో మనం ఊహించడానికి కూడా సాధ్యం కాదు. అట్లాంటి మహావిద్యను ప్రసాదించింది. ఆ మహావిద్యను ఆలంబనగా చేసుకుని నిత్య నిరంతరం కూడా అమ్మవారి యొక్క పూజలలోనూ, స్తోత్ర పారాయణలలోనూ, జప సాధనలోనూ, ధ్యానంలోనూ, హోమ యజ్ఞయాగాది కృత నిర్వహణలోనూ నిమగ్నం అయిపోయాను నేను. అటువంటి సందర్భంలో స్వామి మీ యొక్క జ్ఞానాన్ని లోకానికి అందించాలి అని చెప్పి గట్టి పట్టు పట్టి నన్ను బయటికి తీసుకొచ్చింది మీడియా. అయితే ఇక్కడ ప్రధానంగా మనం దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏమిటంటే, భారతదేశం అత్యంత పవిత్రమైనటువంటి దేశంగా, ధర్మభూమిగా, కర్మభూమిగా, యోగ భూమిగా, దేవభూమిగా మరి ప్రసిద్ధిగాంచింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఆలవాలమైనటువంటి భారతదేశంలో ఓల్డేజ్ హోమ్స్ వెలుస్తున్నాయంటే సిగ్గుపడి చావాలి. శ్రీధర స్వామి
తపోబలం చాలా గొప్పది, హస్తవాసి గొప్పది, పాదమహిమ గొప్పది, వాక్శుద్ధి గొప్పది అన్నారు కదా. ఓల్డేజ్ హోమ్స్ వృద్ధి కావాలని చెప్పి ఆశీర్వదించమంటారా అని అడిగాను నేను అందరినీ. హిందూ సమాజం అని చెప్పుకుందుకు సిగ్గుపడే విధంగా మన సమాజం తయారైంది. మన దేవాలయాలు ధ్వంసమయ్యాయి. మన తల్లుల్ని బానిసలుగా తీసుకెళ్ళి ఎక్కడో విదేశాల్లో సంతల్లో దోలడమ్మినట్టుగా అమ్మడం జరిగేది. ఇప్పుడు స్వామీజీ చెప్పారు, జగన్మాతలు తల్లులంటే అటువంటి తల్లుల్ని అత్యంత అవమానించారు. 19వ శతాబ్దము మొత్తం అంతా కూడా ప్రారంభంలో ఆ విధంగా ఉండేది. హిందూ సమాజం అంతా ఒక నిరాశ నిస్పృహకు లోనయ్యి హిందూ ధర్మం యొక్క పడైపోయింది అనే స్థితిలో ఉండేది. స్వామీజీ చెప్పారు, మన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే, భగవానుడు శ్రీకృష్ణ వారు కూడా చెప్తారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో అప్పుడు భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. పాషండ మతాలు ప్రపంచాన్ని ఏలుస్తున్న సమయంలో ఒక జగద్గురు ఆదిశంకరాచార్య ఉద్భవించారు. మళ్ళీ వైదిక ధర్మాన్ని ఉద్ధరించారు, సనాతన ధర్మాన్ని మళ్ళీ చైతన్యవంతం చేశారు. తర్వాత భగవంతు రామానుజుల వారు కావచ్చు, రాజు అని చెప్పుకునే స్థితిలో లేని రోజుల్లో, రాజుగా ప్రకటించుకోవడానికి భయపడే రోజుల్లో ఛత్రపతి శివాజీ మహారాజు, ఔరంగజేబుకి 50,000 మంది సైనికులండి, శివాజీకి 300 మంది సైనికులు కూడా కాదు. అక్కడ గొర్రెలు మేపుకునే వాళ్ళని తీసుకుని దేశభక్తి పరులుగా తయారు చేశాడు శివాజీ. అటువంటి శివాజీ మహారాజు కేవలం 300 మంది సైనికులతో మళ్ళీ హైందవ సామ్రాజ్యాన్ని ప్రతిష్టాపించాడు. ఈ మహోన్నతమైన హిందూ సమ్మేళనానికి వచ్చేసిన మన హిందూ సోదరీమణులందరికీ మరియు శ్రీధర్ గురూజీ గారికి, స్వామీజీ గారికి, మెయిన్ ప్రవక్త గారైన జగదీష్ గారికి, మరి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈరోజు ఈ హిందూ సమ్మేళనం నేను ఎందుకు మహోన్నతమైనది అంటున్నా అంటే, ఇది ఒక పండుగ లాంటిది. మన హిందూ ధర్మాల గురించి తెలుసుకోవడానికి ఇదొక పెద్ద అవకాశం. ఈ హిందూ ధర్మాన్ని మనం అవహేళన చేయకుండా అనుసరిస్తూ దీనికి సంఘీభావం తెలుస్తూ మనం ఎంతో ముందుకు వెళ్ళాలి. మన అందరిలోని కూడా దేశభక్తిని పెంపొందించే ఈ కార్యక్రమానికి అందరూ రావటం నాకెంతో ఆనందదాయకం. అన్ని మధ్యనే 15-20 రోజుల క్రితం ఈ ఆర్ఎస్ఎస్ మన ఈ ప్రసాద్ గారు, బాపిరాజు గారు, బ్రహ్మరాజు గారు వీరు వచ్చి ఈ ఆర్ఎస్ఎస్ గురించి చెప్పి మన హిందూ మతమైన మహోన్నతిని సాటి ఇవన్నీ చెప్పేసరికి నాలో ఉన్న ఆ హిందూయిజం రేకెత్తి నేను కూడా దీంట్లో పాల్గొనాలి, మనం దేశ సేవకై ఎంతో కొంత పాటుపడాలి, మన దేశభక్తి పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో నేను కూడా ఎంతో ఉత్సాహంగా దీంట్లో చేరాను. నేను సరే అని చెప్పాను అనమాట. నాకు కూడా ఇప్పుడు ఎంతో ఆనందదాయంగా ఉంది. ఈ మహోన్నతమైన కార్యక్రమానికి పాల్గొనడానికి నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. సాటి మానవులతోనే ఏమవుతుందో అనే భయం ఉంది. మరి ఈ సృష్టిలో అత్యంత తెలివైన వ్యక్తులు ఎవరండి? అత్యంత ఎవాల్వ్ అయింది అంటే ఎక్కువ అభివృద్ధి చెందిన జీవి ఎవరంటే ఎవరి పేరు చెప్తామండి? మనిషి. మరి ఇంత అభివృద్ధి చెందిన మనిషి ఏం కావాలి అని తెలియకపోవడం అనేది ఎంత విచక్షణ రహితం అండి. ఒకసారి అందరము ఆలోచించాలి కదా. మరి రోజు మొత్తంలో మనం పడే శ్రమ, ఆలోచన దేని వైపు ఉందండి? దేని గురించి ఆలోచిస్తున్నాము? వస్తువుల్ని పోజేసుకోవడానికి ఆలోచిస్తున్నామా? సంబంధాలను నిలబెట్టుకోవడానికి ఎలాగా అని ఆలోచిస్తున్నామా? ఏది ఆలోచిస్తున్నాము?